వ్యవసాయదారులకు కూడా ఎక్కరకు 10,000 రూపాయల చొప్పున ప్రతి వ్యవసాయదారుడికి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. ఇంటింటికి మిషన్ భగీరథ చొప్పున నల్లలు పెట్టి మంచినీటి సౌకర్యం చేసినటువంటి ఘనత కేసీఆర్. అప్పుడు రెప్పపాటికి కూడా కరెంటు పోకపోతుండే 10 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఈ 5 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల లోపల ప్రజలకు ఎన్ని కష్టాలు ఏ విధంగా చేస్తూ ఉన్నారు. ఒక కరెంటు ఒక రోజుకు 8 గంటలు కరెంటే పోతున్నది. 24 గంటలకు వెళ్ళి 8 గంటలు కరెంటే పోతున్నది. మొన్న సండే రోజు చూసినా మండే రోజు చూసినా ప్రతిరోజు కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు ప్రజలను ఎవరిని అడిగినా కానీ చెప్తారు, అయ్యో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కరెంటు బాగుంటుంది, ఇంత వేసవిలా కరెంటు తీస్తూ ఉన్నాడు, ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పేసి ప్రజలే అనుకుంటున్నారు. కరెంటు కష్టాలు, మంచినీటి ఇబ్బందులు ఎప్పుడు కూడా మా తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా బిందెలు పట్టుకొని రోడ్డు మీద రాలే. ఈ 5 నెలల లోపల ప్రతి గ్రామానికి వెళ్ళు ప్రతి వార్డులో వెళ్ళినా కానీ మా అక్క చెల్లెళ్ళు అందరూ రోడ్డు మీద బిందెలు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా తాగునీటికి కానీ సాగునీటికి కానీ కరెంటు కష్టాలు కానీ ఇలా ఏ పల్లెటూరుకు ఏ అక్క ఏ పెద్దవని అడుగు, అయ్యో రేవంత్ రెడ్డి 4,000 పెన్షన్ ఇస్తాడు, ఎప్పుడు వస్తాయి బిడ్డ అని అడుగుతా ఉన్నారు. అవే మంచిగా ఉండే, నెలకు మాకు 2,000 అన్న వస్తుండే, ఇలా 4,000 అన్న ఆశ చూపెట్టి మాకు 2 నెలలకు ఒకసారి వేస్తూ ఉన్నారు, మాకు నెలకు రాకుడే లేవు అని చెప్పేసి జనాలు అంటున్నారు. ఇక్కడ వృద్ధులని పెద్ద మనుషులని అందరు మోసగించున్నారు. కొందరు అక్క చెల్లెలు ఏమంటారు 2,500 ఇస్తామన్నారు చెప్పారు. ఆ 2,500 కూడా ఇస్తలేరు. అవి 10 రూపాయల బస్ టికెట్ పుక్యం పెట్టి 10 రూపాయల ఆశ చూపెట్టి మరి 2,500 రూపాయల పెన్షన్ ఏదో ఇస్తానని చెప్పి అది కూడా ఇస్తలేడు. ఇంత ఇబ్బంది ఇంత మాయ మాటలు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారు. కరెంటు కష్టాలు కానీ మంచినీటి కానీ ఇలా రైతు బంధు 1 ఎకరు 2 ఎకరాలకు కూడా సరిగా పూర్తిగా పడలే. 100% 2 ఎకరాలకు పూర్తిగా రాలే. ఏదైతే 5 ఎకరాలకే ఇస్తాం అని అన్నారు. ఆ రోజు ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ కేసీఆర్ గారు ఒక వ్యవసాయదారుడికి 10 ఎకరాలున్నా 20 ఎకరాలున్నా ప్రతి ఎకరకు 10,000 చొప్పున ఆ రైతుకు ఇస్తూ ఉంటుండే. ఇవాళ ఖరీఫ్ పంట అయింది, ఖరీఫ్ పంట స్టార్ట్ అయింది, అయినా ఇప్పటికీ రైతులకు ఇంకా రైతు బంధు పడతలేదు. ఈ విధంగా చాలా కష్టానికి ప్రజలకు ఇబ్బందికరంగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అప్పుడు రైతు బీమా 5 లక్షలు వస్తుండే, ఒక వ్యవసాయదారుడు ఒక కుటుంబీకుడు యజమాని చనిపోతే 15 రోజుల లోపల ఆ యజమాని ఇంట్లో ఇబ్బంది కావద్దు అని చెప్పేసి 5 లక్షల చెక్కుని వాళ్ళ ఇంటికి గుండవై వాళ్ళ ఇంటికి పంపించే ఘనత కేసీఆర్ కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఆ రైతు చనిపోయినా ఎవరు చనిపోయినా పట్టించుకునే నాదడే లేదు. బీమా అనేది కూడా ఎక్కడ కూడా ఇస్తలేరు. ఈ విధంగా రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి 420 హామీలు, ఏ ఒక్క హామీ లేదు. 10 రూపాయలు బస్ టికెట్ ఎంత అన్న, వీడికి వెళ్ళి గుడెత్నూరు అయితే 10 రూపాయలు, ఆ 10 రూపాయల బస్ టికెట్ ఇచ్చి 500 గ్యాస్ అన్నాడు. 10 ఇండ్లను లెక్క పెడితే అందులోకి ఇద్దరికే గ్యాస్ వస్తుంది 500 చొప్పున. ఆ 500 అంటారు కదా, 500 ఇప్పటికి కూడా ఇంకా జమ చేయలేదు. కరెంటు 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అన్నారు. ఆ 200 యూనిట్ల వరకు కరెంట్ అంటే ఒక 15 ఇండ్లు తిరిగితే 3 ఇండ్లు ఫ్రీ వస్తున్నాయి. ఇంకా 12 ఇండ్ల కరెంటు బిల్లులు వేస్తున్నాయి. ఇప్పటికి కూడా 150 యూనిట్లు కాలిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయ్యా మాకు కరెంటు ఫ్రీ అన్నాడు రేవంత్ రెడ్డి, ఏమైంది అని చెప్పేసి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు పాపం ఈ రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడు ఏమనేది. ఇప్పుడు అందరికి కూడా తెలిసి వచ్చింది. ఈ ఎంపీ ఎలక్షన్లలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఎండగట్టాలన్న ఆలోచన. అప్పుడున్నటువంటి కరెంటు ఎలాంటి ఇబ్బంది లేకుండే, సాగునీటి ఇబ్బంది లేకుండే, తాగునీటి ఇబ్బంది లేకుండే, వ్యవసాయదారులకు రైతు బంధులు ఇబ్బంది లేకుండే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇబ్బంది లేకుండా ఏవైతే అప్పుడు సక్రమంగా జరిగినాయో ఈ 5 నెలల లోపల ఎందుకు ఇంత ఇబ్బంది చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి క్లారిటీగా TV9 ద్వారా కేసీఆర్ తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది నిజంగా తెలవాలి జనాలకు కూడా. అరే కేసీఆర్ ఏం చేసిండు, ఇప్పుడు 5 నెలల లోపలనే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది మనం కేసీఆర్ చెప్పని అవసరమే ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. అది ప్రజలందరికీ తెలుస్తుంది. అరే ఎందుకు వాళ్ళు 13 రూపాయలకు ఒక యూనిట్ కానీ అన్నాడు, అది చెప్తున్నాడు క్లారిటీ. నేను 13 రూపాయలకు కొనలేదాయా, ₹1 13 పైసలకే కొన్నా. దాన్ని తెలియక ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు.
మరి నేను ఇచ్చినటువంటి కరెంటు సప్లై వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మరి నేను ముఖ్యమంత్రిని చేసిన 10 ఏళ్ళు, ఈ 5 నెలలనే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిది ఏంది ఇది అని ప్రజలకు తెలియజేయాలని ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి నష్టపోతున్నారు ప్రజలందరూ, పేదరికులు నష్టపోతున్నారు. అయ్యో తెలంగాణలో అప్పుడు కేసీఆర్ మంచిగా పరిపాలించిండు, ఈ 5 నెలల లోపల ఇన్ని ఇబ్బందులు ఇన్ని కష్టాలు అని చెప్పేసి ఇటు వ్యవసాయదారులు కానీ, ఇటు వృద్ధులు కానీ, ఇటు రైతులు కానీ, ఇటు విద్యార్థులు కానీ అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి అది చెప్పాల్సిందే. అందుకొరకు TV9 ద్వారా ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కేసీఆర్ గారు ఏదైతే చేస్తూ ఉన్నారో అది ఖచ్చితంగా తెలియాలి, ప్రజలందరికీ కూడా తెలిసి వస్తేనే బాగుంటుందన్న ఆలోచన మా అందరికి కూడా ఉంది. जो केसीआर साहब का TV9 पे जो लाइव टेलीकास्ट चल रहा है, TV9 एक ऐसा चैनल जो हकीकत लोगों तक जो सो पहुंचाने के लिए बस यूट्यूब चैनल दूसरे चैनल से वो लोग क्या है एक अपनी जो हकीकत बयान नहीं करता, लेकिन TV9 हर चीज़ का जो सो सवाल कर जो रियलिटी है वो चीज़ TV9 में आता है। इसीलिए है ये जो लाइव टेलीकास्ट है पब्लिक तक मैसेज पहुंचाने के लिए केसीआर साहब यहाँ पर जो सो बोल रहे हैं कि लोग यूट्यूब के ज़रिए इसके ज़रिए एक रॉन्ग मैसेजेस गवर्नमेंट के ऊपर लगे, लेकिन हकीकत क्या है TV9, क्योंकि एक एंकर को पूरा हक रहता है कि जो सो अपना सवाल कर सके, लेकिन केसीआर साहब ने जो चीज़ है TV9 के ज़रिए आपको हर चीज़ हकीकत बतला। आज लोग जितना परेशान है, जबकि जो सो बंगारू तेलंगाना का जो नाम लिया गया था, बंगारू तेलंगाना सिर्फ केसीआर साहब के पीरियड में ही था। आज हर कहीं लोग परेशान है, विलेजेस में देखिए हर जगह। ठीक है, आप एक सिर्फ बस एक फ्री करें, बस से किसी का जो सो पेट भरने का नहीं है। ठीक है, आपने किया लेडीज़ के लिए बस फ्री करा, ओके, लेकिन दूसरे और फैसिलिटी जहाँ पे जैसा कि जो गरीब लड़की की एक शादी होती थी, उसके फादर को पेरेंट्स के लिए जो 1 लाख रुपए केसीआर साहब ने दिया। आज ऐसे कई फैमिली से, जबकि अभी ये शादी का सीज़न चल रहा है, ऐसे कई गरीब फैमिली से वो लोग को प्रॉब्लम हो रहा है, शादियों के लिए दूसरों से लिए कर्जा लेना पड़ता, लेकिन गवर्नमेंट पहले केसीआर साहब ने गरीबों के लिए अच्छी और बेहतरीन गवर्नमेंट TRS गवर्नमेंट थी। अभी आप लोग अभी MP इलेक्शन से हमारे जो सो MP साहब BRS के भारी मेजॉरिटी से जिताइए। मैं TV9 के जरिए आप लोगों को मैसेज दे रहा हूँ। थैंक यू फॉर TV9। కేసీఆర్ చెప్పేది నిజాలే. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు విని కొందరు అబోయపడ్డారు. 2 లక్షల రుణమాఫీ అని, రైతు బంధు 15,000 అని, వివిధ స్కీములు చెప్పిండు 420, అవి హామీలు నెరవేర్చలేరు. ఆదిలాబాద్కు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా జనాలు లేరు, రేవంత్ రెడ్డిని నమ్మేటట్టు లేరు ప్రజలు. చెప్పిన మాటలు ఈ ఎలక్షన్లనే నెరవేరుస్తలేరు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఆయన జనాలకి ఇప్పుడే అర్థమవుతున్నది. 100 రోజుల్లోనే కాంగ్రెస్ పాలన పైన ప్రజలు నిరాశ చెందినరు. ఇవి రావు పోవు అని చెప్పి 2,500 పెన్షన్ అన్నాడు, 4,000 అన్నాడు, ఏది సరిగిస్తలేడు. ఇప్పుడు కరెంటు కూడా ఈ కేసీఆర్ చెప్పినట్టు కట్టుకేసినట్టే పోతున్నది. కేసీఆర్ని ఎంత తిట్టిండ్రో ఇప్పుడు అంతా వర్షాన్ని అవుతున్నారు జనాలు. కేసీఆర్ లేకపోతే ఈ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది వచ్చే కొన్ని రోజులలో. కరెంటు గురించి అయితే చెప్పేది 100% నిజాలు ఇవి. కేసీఆర్ని తిట్టడం కాదు, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాగా చేసి చూపెట్టండి రాష్ట్రాన్ని. రైతులు అల్లాడపడుతున్నారు, నీళ్లు లేక, కరెంటు లేక, మోటార్లు గాలిపోతున్నాయి. పూర్తిగా పాత తెలంగాణకు వచ్చేసింది మీ పాలనలో. ఎన్ని రోజుల్లో ఉంటారో ఎన్ని రోజుల్లో పోతారో కానీ జనాలు అయితే మీ పాలనని చీకొడుతున్నారు. तेलंगाना के महात्मा गांधी बहुत दिन के बाद कुछ समय अपनी तबीयत खराब रहने के बाद असेंबली में जा नहीं पाए, लेकिन आज अवाम के कोर्ट में आकर TV9 जब से हम जोगरामन्ना साहब और हम सभी लोग, सभी नहीं, मैं अभी देख रहा हूँ YouTube में शायद 1 करोड़ लोग देख रहे हैं। क्यों कि लोग ये 4 महीने में एक खौफ ज़दा हो गए। खौफ क्या हुआ कि हमसे क्या गलती हुई? हमारा महात्मा गांधी को हमने हरा दिया कुछ लोगों की बातों में, कांग्रेस वालों की बड़े बड़े बातों में हथेली में जन्नत दिखा दी, तो वो लोग समझे, पब्लिक वोटर्स समझे कि हो सकता है कांग्रेस पार्टी कुछ चमत्कार करेंगे। ये 4 महीने में
लोग इतने खौफजदा हो गए, डर गए कि तेलंगाना में क्या होने वाला है। तो केसीआर साहब आज आकर टीवी 9 में आज हमको सबको तेलंगाना वासियों को हिम्मत दे रहे हैं, ये इतना क्लियर बता रहे हैं। तो आज तेलंगाना की अवाम गौर कर रही है केसीआर साहब क्या कह रहे हैं, और मैं समझता हूँ इससे हमारे लोगों में एक हिम्मत आएगी। परसों मैं हैदराबाद गया, हैदराबाद के लोग कह रहे हैं कि कहाँ के हैं आप? आदिलाबाद। अरे क्या भाई ऐसा क्या कर दिए? हम हैदराबाद में हम देखें कि इतना डेवलपमेंट कोई शख्स नहीं करा, ऐसे बीआरएस को हरा दिया आप लोग। ये कह रहे हैं क्योंकि वो लोग जानते हैं रैतु बंधु हमको आया, हर वो स्कीम हमको आया, हैदराबाद शहर में नहीं आया। लेकिन हैदराबाद वाले पढ़े लिखे होने का सबूत दिए, हमसे गलती हुई, हम सब खौफजदा है। आने वाले इलेक्शन में इसका इम्पैक्ट गिरने वाला है। हम सब जाग चुके हैं, हमसे वो गलती अब नहीं होगी। आने वाले दिनों में बीआरएस पार्टी पार्लियामेंट में मेजॉरिटी सीट्स देकर केसीआर साहब को हिम्मत देंगे। इंशाल्लाह हम जीत के रहेंगे।